ముందు మీరు మాట్లాడతారు. పాత్రికేయ శత్రువులకి స్వాగతం. అజాత శత్రువులు రెడీ, సంధించండి. నేను మాట్లాడితే వినాలనుకుంటున్నావు నువ్వు. ఏంటి బ్రాలో అంటే గ్లాస్ దొరకలేదా, లేకపోతే బ్రానేనా, లేకపోతే ఇంకా ఫిల్టర్కి? ద లాంగెస్ట్ ట్రైలర్ ఎవర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, ఫస్ట్ టైం ఎవర్ షాట్ కంప్లీట్లీ ఇన్ మేఘాలయలో. అంత తీస్తే మీరు ఒక్క షాట్ గురించి అడుగుతారా? ఓకే, నాకు అర్థమైంది మీ ఎమోషన్, వెరీ గుడ్. అయితే దానికి ఒక కథ ఉందండి. అంటే వాడు ఓపెన్ చేసిన తర్వాత సినిమాలో వాడు ఎందుకు అలా ఉన్నాడు, వాడు ఏంటి, వై ఈజ్ ఈ బిహేవింగ్ ఇన్ దట్ పర్టికులర్ వే అనే దానికి ఒక కథ ఉంటుంది. అది మనం ఇప్పుడు మాట్లాడుకోలేము. డెఫినెట్గా సినిమా చూస్తే అది ఎందుకు అలా ఉన్నాడు అనేది తెలుస్తుంది. కాకపోతే వాడు ఎమోషన్ ఏంటంటే, వాడు బాటిల్లోంచి తాగుదాం అనుకున్నప్పుడు మూత స్లిప్ అయిపోతే దాన్ని పగలగొట్టి తాగాలి. దాంట్లో గాజు పెంకులు ఉంటాయి. సో ఫిల్టర్ చేసుకొని తాగాలన్నమాట. వాడు ఎమోషన్ అది. పొద్దున్నే హ్యాంగ్ అవుట్లో లెగ్సాడు. సో ఫిల్టర్ చేసుకొని తాగాలి. వాడు అంటే ఆ పక్కన ఏ గుడ్డ ముక్కున్నా తీసుకొని వాడు తాగుతాడు. కాకపోతే అది అక్కడ రాత్రి దాని ముందు ఎప్పుడో జరిగిన కొన్ని సన్నివేశాల్లో మిగిలిపోయిన కొన్ని వస్త్రాల వల్ల వాడికి చేతికి దొరికింది తీసుకుంటాడు. వాడు ఎందుకు అలా ఉన్నాడు వైల్డ్ యానిమల్గా అలాగా అనేది మన సినిమా చూస్తే మనకు అర్థం. అంటే అక్కడ బ్రానే ఉందా, అమ్మాయి కూడా ఉందా? అదేనండి. అది మీరు అన్ని సినిమాల సీక్రెట్లు అన్ని ముందు అడిగేస్తే ఎట్లా బ్రదర్? క్వశ్చన్ అడుగుతున్నారా, మీ ఆశ చెప్తున్నారా? అంటే అది ఆన్సర్గా భావించారా? ఏది ఆన్సర్గా భావించారా దాన్ని? లేదండి. అంటే అమ్మాయి కూడా ఉంటుందా అంటే, అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి బ్రాకి సంబంధం ఉందా లేదా, ఆ మందుకి అసలు ఈ గోళ్ళంతటి సంబంధం ఉందా లేదా సినిమాలో ఉంటుంది. ఎనీవే, టు ఎక్స్టెండ్ వాట్ హీ సెడ్, బ్రాలో మంది ఎందుకు తాగుతాడు అంటే దాంట్లో లాజిక్లు కూడా ఎత్తుతున్నారు జనం. బ్యాడెడ్ బ్రా, అందులో కష్టం అంటే గట్టిగా లాగితే వస్తుందండి, తాగుతాడు అతను, అంత వైలెంట్ గా ఉంటాడు. ఎందుకు అలా ఉన్నాడంటే అది సినిమా ఓపెనింగ్ లోనే ఉంటుంది మీకు సీన్. వెన్ యూఆర్ ఇంట్రడ్యూసింగ్ ఏ క్యారెక్టర్, స్క్రీన్ టైంలో ఏమవుతుందంటే అండి, సినిమాలో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది కొన్ని అట్రిబ్యూట్స్ క్యారెక్టర్ గురించి చెప్పేయడానికి. ఒక్క షాట్లో చాలా చెప్పేయాల్సి వస్తుంది, బికాస్ ఆఫ్ స్క్రీన్ ప్లే కన్స్ట్రెయింట్స్ అనండి, ఎడిట్ కన్స్ట్రెయింట్స్ అనండి. యూ చూస్ సమ్ షార్ట్స్ టు సే వాట్ యూ వాంట్ టు సే. అంటే ఒకటేదో పెట్టాలి ఆడియన్స్ మైండ్లో, తొందరగా పెట్టేయాలి, ఒక్క షాట్లో ఇంపాక్ట్ఫుల్గా పెట్టేయాలి అని రాస్తున్నప్పుడు సీన్లు ఇలాంటివి వస్తాయి. సో మీరు అడిగిన క్వశ్చనే సెన్సార్ ఆఫీసర్ కూడా అడిగాడు, ఏరా అలా తప్ప మందు వేరేలా తాగవా నువ్వేంటని. సో ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద సినారియో వై ఇట్ ఈస్ దేర్ ఇన్ ద స్టోరీ. 0 cuts తో మాకు ఇచ్చారు. సో ఇట్ డిడ్ంట్ సే ఎనీథింగ్. సో వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ విల్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్. అంటే నాకు తెలిసి అయితే నవదీప్ గారికి ఈ సినిమాతో చాలా మంచి పేరు అయితే వస్తుంది 100%. అంతపాటు బాగుంది నాకు ఇది. సో ఇంకో క్వశ్చన్, అంటే ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించింది అడుగుతున్నాను. అంటే ఎప్పుడు చూసినా మీ పైన ఎప్పుడో ఏదో అలిగేషన్ వచ్చేది, ఈసారి మాత్రం ఈ విషయంలో ఇటీవల అయితే రాలేదు. నిజంగా గ్రేట్. అది చాలా మంది డిసప్పాయింట్ అయ్యారన్నా. నాకు కూడా ఇన్స్టాగ్రామ్ లో అన్న ఏంటన్నా నువ్వు ఫేక్ న్యూస్ లో రాలేదు ఈసారి అని. ఓకేనా, నేనేదో సినిమా పనిలో ఉండాలి అన్న. మంచిగా జరిగిందండి, ఒక్కసారి వదిలేండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్ అండి. అయితే సినిమా గురించి ఇప్పుడు 2024లో మనం లాక్డౌన్ తర్వాత ప్రపంచం గురించి మాట్లాడుకుంటే, సినిమాల గురించి మాట్లాడుకుంటే, లాక్డౌన్లో ఓటీటీ అనే ఒక భయంకరం, మన తెలుగు భయంకరం అంటే మంచిగా తెలుగు ఆడియన్స్ కనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరికీ అలవాటు అయింది. అది ఎక్స్పోజర్ టు వరల్డ్ సినిమా బాగా పెరిగింది. రకరకాల సినిమాలు, ఇందాక కూడా ఒక ఆవిడ మంచి క్వశ్చన్ అడిగారు, మలయాళం, తమిళ్, హిందీ, వేరే లాంగ్వేజెస్ నుంచి చాలా డిఫరెంట్ కాంటెంట్ ఇంట్లో కూర్చొని కంఫర్టబుల్గా ఏసీ వేసుకొని గర్ల్ ఫ్రెండ్ వైఫ్ పెట్టిన టీ కాఫీ తాగుతూ లేదా బీర్ తాగుతూ చిల్ అవుతూ చూస్తున్నారు సినిమా. సో ఆడియన్ ఇప్పుడు నేను ఆడియన్ అండి, నేను ఓటీటీలో అన్ని చూస్తాను. సరే, ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్గా సినిమాలు చేస్తున్నాం, అది పక్కన పెడితే నేను సినిమా ఆడియన్. సో మనకున్న ఎమోషన్, ఇఫ్ ఐ మే టాక్, ఐ మీన్ మనం అనుకునే ఆడియన్స్తో మాట్లాడితే, ఇంట్లో కూర్చొని చూడొచ్చు ఏ సినిమా అయినా. అంటే సూపర్ స్టార్ సినిమా, పెద్ద స్టార్ సినిమా, భయంకరమైన విజువల్ ఏదో ఉంది అంటే తప్ప మనం ఇంట్లోంచి బయలుదేరి థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే జరుగుతుంది కూడా. ఎవ్వరు ఓకే ఇప్పుడు ఏంటంట ఈ సినిమా ఇంట్లో చూద్దాం, 1 నెల 2 నెలల్లో లేదా 3 వారాల్లో వాటెవర్, ఒక పర్టికులర్ టైం తర్వాత వచ్చేస్తుంది కదా,
ఈ రోజు ఎందుకు వెళ్ళాలి బాబాయ్ నేను సినిమాకి? సరే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మీరు రండి సినిమా బాగుంటుందని మేము ఎంత చెప్పినా వచ్చేవాడు వాడికి తెలుసు ఆల్రెడీ. అంటే ఎందుకు ట్రైలరో టీజరో చూసినప్పుడు టేనో బెటర్ దెన్ అస్, ఎందుకు రావాలి థియేటర్కి? దానికి ఆన్సర్ దొరుకుతుంది సినిమా థియేటర్లో చూస్తే అనేది మా మా ఫీలింగ్. మేము అలా ఫీల్ అయ్యాం. సో అంటే పాయింట్ ఏంటంటే 2024లో ఈ రోజున మనం ఇలా కూర్చొని మాట్లాడుకున్నాం పోస్ట్ పాండమిక్. ఏదో ఒక అద్భుతం ఉంటే తప్ప మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అని. కాకపోతే మేము పర్సనల్గా లవ్ మౌళి గురించి 2019లో తను నాకు కథ చెప్పినప్పుడు నేను చిరపుంజి మేఘాలయాలో చూశారు కదా విజువల్స్, అక్కడ కూర్చొని రాసుకున్న కథ అక్కడికే వెళ్ళి మనం చెయ్యాలి అని ఫస్ట్ కండిషన్. అంటే కథ విన్నాక ఓకే ప్రేమ కథ, ప్రేమ గురించి కథ బాగుంది పాయింట్, సరే నేనేం చేయాలంటే బాడీ పెంచాలి, ఇవన్నీ ఓకే. యాజ్ అన్ యాక్టర్గా నేను నా డబ్బులు తీసుకొని రెమ్యునరేషన్ తీసుకొని నా యాక్టింగ్ ఏదో నేను చేసి వచ్చేది. కానీ ఈ కథ విన్నప్పుడు ఆ మేఘాలయ తన విజన్ మొత్తం నాకు అర్థమైనప్పుడు 100% అక్కడే చేయాలి సినిమా. కాకపోతే అక్కడ కండిషన్స్ ఏంటి భయంకరంగా ఉంటుందండి. మామూలుగా మనం ఇక్కడ వర్షాకాలంలో మనకు హైదరాబాద్లోనే కరెంటు పోతుంది, ఎండాకాలం వర్షాకాలం కొంచెం. అసలు అక్కడికి మేము వెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు అక్కడ కరెంట్ ఎలా వచ్చిందా అని డౌట్ మాకు. వెళ్తే ఫస్ట్ రోజు రేకుల షెడ్లో ఉన్నాము, రేకుల షెడ్లో నీకు ఈరోజు నైట్ నిద్ర పట్టదు అన్నాడు. మరీ చెప్తాడు లేదని అనుకున్నా. వెళ్తే అర్ధరాత్రి 12ంటికి భయంకరమైన ఉరుములు మెరుపులు లౌడ్ సౌండ్ న్యూసెన్స్. అంటే ఒక రేకుల షెడ్ మీద అంత వర్షం పడ్డప్పుడు నేను లోపల ఉండమని మామూలుగా అంటే అంత భయంకరమైన వర్షం. వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్ అది చిరపుంజి అని. అర్థమైంది ఇదేదో మనకి అలాగా ఉండేటట్లేదు షూటింగ్ అని. ఫస్ట్ అనుకున్నాం ఇంకా 5 daysలో ఫినిష్ చేసి వద్దామని. బట్ వన్ ఆఫ్టర్ ది అదర్ అంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయండి, ఇవన్నీ అనవసరం అనుకోండి. సినిమా బాగుంటే చూస్తారా అది పక్కన పెట్టండి. బట్ ఆర్ ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ త్రూ దట్ ఎంటైర్ అసలు ఈ సినిమా ఎలా జరిగింది ప్రొడక్షన్ అనేది దాని మీద ఒక సినిమా మేము తీద్దాం అనుకున్నాం. మాకు కుదరలా, ఉన్న కాంప్లికేషన్ చాలేరా ఫస్ట్ వెళ్ళి తీసుకొద్దాం. సో ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ జర్నీ. దాని తర్వాత మరి షూటింగ్ అయిపోయింది, లాక్డౌన్ సగం చేసి వచ్చాం, తర్వాత లాక్డౌన్లో కూడా షూట్ చేసాం, మళ్ళీ వెళ్ళాం. ఇదంతా చెప్పాను చాలాసార్లు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మరి 19th అన్నారు, మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ పోస్ట్పోన్ చేశారు అని కింద కమెంట్స్ నాకు. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలన్నా అంటాడు ఒకడు, ఇంకొకడు వచ్చి మాకు నమ్మకం లేదు. సో చాలా ఉంటాయి నాన్న, సినిమా అంటే తప్పదు. బట్ అవర్ ఇంటెన్షన్ వాజ్ ఆల్వేస్ టు బ్రింగ్ అవుట్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇన్ దట్ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ మేమైతే డెఫినెట్గా అచీవ్ చేసాం. ఇంకా మీకు మీ ఇష్టం, ఇంకా మీరు ట్రైలర్ టీజర్ చూశారు కాబట్టి మీరు డిసైడ్ అవ్వండి ఎందుకు రావాలో థియేటర్కి, లేదా చూశాక జనాలు చెప్తారు. ఓకే మిస్ అవ్వండి సార్. నేను చాలా మిమ్మల్ని మీరు గుర్తుపట్టని విధంగా క్యారెక్టర్ తోటి ఈ సినిమాతో మీరు వస్తున్నారు. ఎందుకు అంత ఇదైన క్యారెక్టర్, బలమైన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ అండి నాకు తెలుసు ముందే ఇచ్చా చాక్లెట్. అందుకే ఫస్ట్ కథ విన్నప్పుడు ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్. అంటే 2 రకాలుగా వింటామండి. ఒకటేంటి, ఓకే హీరోగా మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది ఈ సినిమా, కథ ఆడియన్స్కి ఎలా ఉంటుంది అది ఓకే. ఇంకా సెకండ్ది తీసేది ఎవరు, ప్రొడక్షన్ ఎవరు, అంటే విల్ ఇట్ బి ఎగ్జిక్యూటెడ్ కరెక్ట్లీ అనేది మామూలుగా ఒక యాక్టర్గా మనం సినిమా కథ విన్నప్పుడు వచ్చే ఫీలింగ్. నాకు ఈ సినిమా కథ తను చెప్పినప్పుడు నా పర్సనల్ లైఫ్లో నా ప్రేమ కథలు లేదా నా లవ్ స్టోరీల్లో నేను మామూలుగా మనం ప్రేమలో పడి తేలి మునిగి అన్నీ చేశాం కాబట్టి దాంట్లో నాకెక్కడో కథ వింటున్నప్పుడు ఇదేంటిది మనకి ఏదో అడుగుతున్నాను అనిపించింది. ఆ పాయింట్, ఆ ఆస్పెక్ట్ అండి బేసికల్గా. అంటే ఇప్పుడు మాకున్న ఎక్సైట్మెంట్ కూడా అదే. నేను చాలాసార్లు చెప్పింది, సినిమా అయిపోయింది తీసాం, ఇప్పుడు ఓకే రిలీజ్ చేస్తాం, కమర్షియల్గా ఏమవుతుంది అదంతా, దట్స్ వన్ ఆస్పెక్ట్. బట్ మోర్ ఎక్సైటింగ్గా నాకు పర్సనల్గా మాకు ఏమనిపిస్తుందంటే ఈ కథ ఈ పాయింట్ కనెక్ట్ అయితే చూసిన వాళ్ళకి, కనెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, లేదా వాళ్ళు ఎంత షాక్ అవుతారు, ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది మేము ఇంకా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సో అది నాకు అనిపించింది సినిమా ఫస్ట్ కథ విన్నప్పుడు. దాని తర్వాత అంటే ఓవరాల్గా తన విజన్ కానీ తను అంటే అప్పుడు నాకు అప్పుడే పరిచయం కథ విన్నాక. సో డెఫినెట్గా క్లారిటీ ఉంది, బాగా తీస్తాడని నమ్మకం ఉంది. ప్లస్ ఏం చేయాలి అంటే ఏం లేదు, ఒక 15, 20, 30 సంవత్సరాలు 20-25 years ఒక సమాజం నుంచి దూరంగా ప్రేమ లేదు అన్న భావనతో మనుషులకు దూరంగా కొండల్లో పెరిగిన వాడు ఎలా ఉంటాడో అలా తయారవ్వాలని ఆ జుట్టు ఆ గెటప్ అదంతా. సో నాకు కూడా అంటే దాంట్లో అంత ఎక్స్ట్రీమ్ కాకపోయినా నాకు కూడా ఎక్కడో చిన్నప్పటి నుంచి ఒక ఈ సొసైటీ చెప్తున్నారు, ఓకే మన పేరెంట్స్ టీచర్లు చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఏదో చెప్తున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలని, కానీ
ఇది కాదేమో ఇంకేదో ఉందేమో అన్న డౌట్ నాకు చిన్నప్పటి నుంచి. ఓకే, వాళ్ళకి తెలిసిందేదో చెప్తున్నారు, బట్ దిస్ ఇస్ నాట్ వాట్ లైఫ్ ఈజ్, ఇంకేదో ఉందని ఒక చిన్న డౌట్ ఎక్కడో మూలం ఉండేది. అది కూడా బాగా కనెక్ట్ అయ్యా ఈ క్యారెక్టర్తో. ఈ రోజుల్లో మీరు ఇందాక ట్రైలర్లో చూపించినట్టుగా, మీ సినిమాలో చూపించినట్టుగా అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తున్నారు చూసి ప్రేమిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారో చూసి పెళ్లి చేసుకుంటున్నారు అని చూపించారు. రియల్ లైఫ్ లో నవదీప్ ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు? పెళ్లి చేసుకుంటాడా అనేది ఫస్ట్ క్వశ్చన్. అది కొంచెం గ్యాప్ ఇచ్చి అడిగా అనుకో. ఏం లేదండి, నన్ను నాలాగా ఉండనిచ్చి తనలాగా ఉంటే వర్కౌట్ అవుతుందేమో అని నా డౌట్. జరగదు, కరెక్ట్, అది జరగదు, అది అవ్వదు. అది ఎందుకు అవ్వట్లేదు, దాన్ని అవ్వాలంటే ఏం చేయాలి అనే ఆస్పెక్ట్స్ ని, అంశాలని మనం ముట్టుకున్నాం లవ్ మోడీలో. మీరు కాజల్ అగర్వాల్ చందమామ సినిమా, టాలీవుడ్ చందమామతో కలిసి చేశారు. తర్వాత ఆర్య 2. ఇప్పుడు డేటు సేమ్ డేట్కి సత్యభామతో మీరు పోటీ పడుతున్నారు లవ్ మోడీ. ప్రేమలో పోటీ ఉందంటారా? ప్రేమలో పోటీ లేవు. సినిమా నేను చూసాను, ఆ ట్రైలర్ చాలా బాగుంది. అది కూడా అండ్ డిఫరెంట్ జానర్ కదా, టోటల్ గా కంప్లీట్ గా డిఫరెంట్ జానర్. అండ్ తను అంటే ఈ థ్రిల్లర్ అది. సో నాకు తెలిసి అంటే ఇప్పుడు మనం లాస్ట్ 2 వీక్స్ గా సినిమాలు లేవు. తెలంగాణ చరిత్రలో ఫస్ట్ టైం మనం సినిమా థియేటర్లు క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ లో ఉంది. సో అదే జరిగింది. దాని తర్వాత ఐ థింక్ ఇప్పుడు 31st నుంచి కూడా మనం వీఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఈ రోజు కూడా లవ్ మీ రిలీజన్. సో ఐ విష్ ఆల్ ద ఫిల్మ్స్ ఆల్ ది బెస్ట్. అండ్ ఐ థింక్ జనాలకి అంటే 2-3 ఉండాలండి, ఒకటే ఉండకూడదు. ఇప్పుడు 2-3 ఉంటే దే విల్, ఏ జానర్ నచ్చిన వాళ్ళు చూస్తారు, కంపారిజన్ ఉంటుంది. అదొక అంటే ఓవరాల్ గా ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఇప్పుడు ఐపీఎల్ కూడా అయిపోయింది. మాకు డిలే అవ్వడానికి కారణం అదే. మధ్యలో కొంచెం సెన్సార్ డేట్ లేట్ అయింది, దాని తర్వాత ఐపీఎల్ అనుకున్నాం. సో అందరూ అదే పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఐ థింక్ మోర్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ అండ్ దెన్ ఐ థింక్ ఇట్స్ వెరీ హెల్దీ. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అంటే మెయిన్ డైరెక్టర్ ఒకసారి జనరల్ గా నాకు తెలిసి నేను 31 years నుంచి నేను జర్నలిస్ట్ గా ఉన్నా. ఈ లోపు నేను ప్రొడ్యూసర్ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా, ఏమైనా ఏం చేసినా ఇది కంటిన్యూగా మ్యాక్సిమం మెయింటైన్ చేస్తూ ఉన్నా. కానీ సింగర్ యాక్టర్ అన్ని చాలా 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 శాఖల్లో ఉన్నా. కానీ ఎవరైనా రిలీజ్ ముందు ఎలాగ కొంచెం గొడవ రిలీజ్ ముందు అందరికీ మామూలుగా పాత్రికేయ మిత్రులకి అని నమస్కారం పెడతారు. మీరు ఎందుకు పాత్రికేయ శత్రువులకి అని ఎందుకు వర్డ్ వాడారు? నెంబర్ 1 అది చాలా హక్ చేసినట్టుగా అనిపించింది నాకైతే పర్సనల్ గా. అలాగే ఆ హీరో ఎలా కూర్చున్నారు, మీరు ఎలా కూర్చున్నారు, మీ బిహేవ్, మీ ఫస్ట్ సినిమా ఒక్క సినిమా కూడా మీరు ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. ఎందుకంత డాష్ డాష్ డాష్. ఇప్పుడు 31 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి రిపోర్టర్గా, గాయకుడిగా, నటుడిగా రకరకాల పాత్రలు పోషించిన ఒక వ్యక్తి ఒక ఫస్ట్ సినిమా తీసి ఒక యంగ్ డైరెక్టర్ వచ్చి స్టేజ్ మీద కూర్చొని అడిగిన క్వశ్చన్లకి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తుంటే, అరే 31 సంవత్సరాలు అయిన ఇండస్ట్రీలోకి వచ్చి బాగా మాట్లాడుతున్నారా అనకుండా, నువ్వేంట్రా ఏంటి హీరోలా కూర్చున్నావు ఏంటి పక్కన అంటే, నేను కూర్చున్న దాని గురించి మాట్లాడలేదు. మీరు 4th year లో ఉండి ఇది ర్యాగింగ్ సార్. కానీ శత్రువు అనే మాట ఇంతవరకు ఎవ్వరు ఏ ప్రెస్ మీట్ లో కానీ ఎవరిని అనలేదు. ఎందుకు మీరు అవార్డు ఉపయోగించాల్సి వచ్చింది? మీకు రియల్ గా శత్రువులు ఎక్కువ ఏంటి అని అడుగుతున్నా. అంటే నాకు పర్సనల్ గా సరసం ఎక్కువ. సో మీడియాకి మాకు ఇప్పుడు మన ఇద్దరికే ఉంటుంది సార్. ఏది మాట్లాడుకున్నా, శత్రువులు వేసుకున్నా, గొడవలు పడినా, జోకులు వేసుకున్నా, ఏది వేసుకున్నా మనం వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మేము చెప్పేదంతా మీ ద్వారా జనాలకు వెళ్ళొద్దు, యూట్యూబ్కి వెళ్ళొద్దు, వాటెవర్ వెళ్ళొద్దు. మీరు కరెక్ట్ క్వశ్చన్లు వేస్తే మేము రాంగ్ ఆన్సర్లు ఇచ్చినా, మీరు రాంగ్ క్వశ్చన్లు వేస్తే మేము కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చినా, అది ఏదైనా కానీ దట్ సరసం ఎగ్జిస్ట్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ అస్. ఇది 31 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది ఇప్పుడుది కాదు. సో ఆన్ ఎ వెరీ లైటర్ నోట్, యాజ్ ఎ ఫ్రెండ్లీ నోట్ స్టార్ట్ చేద్దామని జోక్గా అన్నది తప్ప, నో రిపోర్టర్ హ్యాస్ బీన్ హార్మ్డ్ ఇన్ దిస్ మేకింగ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. సరే, నాది 20 years అయిపోయింది. మీరు వచ్చి 20 ఏళ్ళు అయిపోయింది. చూసుకుంటే మీరు సినిమాల్లో దాదాపు 25 సినిమాల్లో చేశారు. సక్సెస్ శాతం కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. మీ కెరీర్ నాకు తెలిసి తక్కువే. సో అలాగే సైడ్ బిజినెస్ కూడా పెట్టుకోవడం జరిగింది. పబ్లు కానీ సైడ్ బిజినెస్ కూడా పెట్టాయి. ఇలా అన్ని రకాలుగా బుల్లితెర చేయడం జరిగింది, ఓటీటీలు, ఇలా అన్ని రంగాల్లో. సో ఈ 20 ఏళ్ళ కెరీర్ని వెనక్కి చూసుకుని మీకు ఏమనిపిస్తుంది? చాలా తెలుసుకున్నానండి. ఫస్ట్ 17 years ఆఫ్ మై లైఫ్, అంటే 0 to 17
ఇందాక అన్నట్టుగా ఏదో ఇంకేదో ఉంది కానీ అదేంటో మనకు తెలియదు. సర్లే చూద్దాం, పెరిగాక ఆలోచిద్దాం. ఎందుకంటే అడిగే ఎక్స్పీరియన్స్ కూడా మనకు లేదని ఫస్ట్ 17 years ఏదో దాటేశాను. అంటే తెలుసుకుంటూ నా కాన్షియస్నెస్ కూడా నేను పెరుగుతూ 17 yearsకి యాక్టర్ అయ్యా. నెక్స్ట్ 34 అంటే 17 + 17 సెకండ్ 17లో 34 years అంటే మొన్న లాక్డౌన్ వరకు ఎస్ ఐ నో ఎవ్రీథింగ్, నాకు తెలుసు అని బయలుదేరా. రోజు పొద్దున్నే లేచి మన దగ్గర ఏదో లేదు అది ఎత్తుక్కుంటూ బయలుదేరాలి అంటే. ప్లస్ సినిమాలు ఇప్పుడు ఫస్ట్ ఫిలింలో నాకు సినిమా రిలీజ్ ముందు సూట్ కేసులు వస్తాయి, ఇంటికి జాగ్రత్త తీసుకోబాకు, దొరికిపోతావు, అలాంటి చేయకు, నీ సినిమా అది ఇది అని చెప్పి. అంటే నాకు అంత తెలియదు కదా, బయట నుంచి ఏదో వచ్చాము. 17 yearsకి యాక్టర్ అయిన తర్వాత ఒక రేస్ అంటే ఫస్ట్ 3-4 yearsలోనే 10 ఆల్మోస్ట్ కంటిన్యూస్గా సినిమాలు చేశాను. తర్వాత కొన్ని చేయకూడని చేశాను, కొన్ని వద్దనుకున్నవి కూడా చేశాను. ఏదో అంటే నాకు తెలియలే, అంటే అప్పుడు తెలియదు అన్న విషయం ఇప్పుడు తెలిసింది. సో సెకండ్ 17 years ఆఫ్ మై లైఫ్ till 34 ఐ థాట్ ఓకే మనకు తెలుసు ఇప్పుడు ఇది మనకు కావాల్సింది, ఇది మనకి ఇది లేదు, పలానా లేదు, దాని వెనకాల వెళ్ళాలి అని ఒక బ్లైండ్ రేస్లో పరిగెత్తాను. తర్వాత లాక్డౌన్లో లాక్ ఓపెన్ అయింది. లైట్గా లాక్ ఓపెన్ అయ్యి ఓహో బాబాయ్ మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలని 34th yearకి అనిపించింది. అప్పుడు నేను ఆ విషయం నాకు గుర్తుండాలని 2.0 అని పెట్టుకున్నాను, 2.2 అని. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఈ లాస్ట్ 20 years ఆఫ్ మై కెరీర్లో అది ప్రాక్టీస్ రన్ అని నేను ఫీల్ అవుతున్నా ఈరోజు. పర్సనల్గా నేను ఆల్రెడీ ఆ పాయింట్ దాటి ఓకే మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలనే జర్నీ పర్సనల్గా నేను స్టార్ట్ అయింది. అది నా పర్సనల్ జర్నీ. ఇక సినిమాల వరకు వస్తే డెఫినెట్లీ లవ్ మౌగ్లీ విల్ బీ ద బిగినింగ్ ఆఫ్ మై 2.2 కెరీర్ అని నేను ఫీల్ అవుతాను. సార్ హీరోగా ఎంత పాపులర్, అలాగే మీ బిజినెస్ పరంగా మీరు పెట్టడం, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏం జరిగిన డక్స్ అనే నవదీప్ పేరు ఫస్ట్ వచ్చేస్తుంది. సో అట్లా 3 సార్లు వచ్చింది, వేరే 3 సార్లు తీసుకొచ్చారు ఇప్పుడు. సో అది ఇప్పుడు ఆల్రెడీ మనం దాటి ఇప్పుడు మన బెంగళూరు రీసెంట్గా ఇప్పుడు ఆ టాపిక్ అదే మొత్తం జరుగుతుంది. దానివల్ల చాలా మంది యువత మెయిన్ చెడిపోవడం జరుగుతుంది. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, ఆ రేవ్ పార్టీకి మీరు వెళ్ళారా, అంటే అది ఎలా ఉంటుంది? ఈయనకి ఇప్పుడు ఇంకొక 2 చాక్లెట్లు రేవు పార్టీ అంటే ఏంటి ఏం చెప్తాం, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగుంటుంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగుంటుంది. ఏం చెప్తుందండి డెఫినేషన్ రేవు పార్టీ? మీరు 31 years సీనియర్ నన్ను ఇలా ర్యాక్ చేయడం ఏమన్నా న్యాయంగా అనిపిస్తుందా మీకు? రేయి పగలు జరిగింది అంతే అంతే అంతే. ఓకే నెక్స్ట్ అంతే సార్, రేయి పగలు జరిగేది. నేను ఈ దేశంలో అయితే ఇప్పుడు వెళ్ళలేదు. హలో అన్న, హలో అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా రోజుల తర్వాత రావటం అండ్ ఫ్యాన్స్కి మాకు కూడా. అండ్ లవ్ మౌగ్లీ ట్రైలర్ చూసినప్పుడు అందరికీ అర్థమైతే, అండ్ దీంట్లో మీరు పెయింటర్ కదా, సో బేసిక్గా టైటానిక్ లాంటి సీన్స్ ఏమైనా ఉంటాయి అన్న దీంట్లో? ఉన్నాయి. మంచి క్వశ్చన్ అడిగాడు. టైటానిక్ సీనే ఉంది, యాక్టీస్ ఉంది, చెప్పద్దు ఎవరికి ఈ విషయం. అంటే నేను కొంచెం రొమాంటిక్ సీన్స్ అన్న నిజంగానే ఉంది, మీరు చెప్పేది రొమాంటిక్ అన్న, నిజంగానే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది, యాజ్ ఇట్ ఈస్ ఉంది. థ్యాంక్స్. అది నేను చెప్పకపోయినా మీరు తెలుసుకుంటారు కదా తర్వాత, ఏంటి ఆ రోజు అలా చెప్పే ఉంటారు. అది ఎందుకు ఉందనేది తెలుసుకోవాలంటే మీరు టైటానిక్ లాగా అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే యూ లైక్ టైటానిక్ మోర్, అందులో ఏమి ఇష్టం అంటే అందులో సీన్లు ఇష్టమా, అందులో ఆ రెఫరెన్స్ ఎందుకు వచ్చింది? పడవ సీన్ దగ్గర ఇద్దరు ఇలా నుంచుంటారు కదన్నా, అక్కడ పడవ టైటానిక్ లోనా షిప్ లో ఇద్దరు ఇలా నుంచుంటారు, కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదన్నా. అన్న మరీ అంత పచ్చిగా అడిగితే ఎలాగన్నా? అడిగాడు పర్లేదు, నువ్వు ఆ పడవ మీద నుంచినది కాకుండా వాళ్ళు కారులో చేసే దాని గురించి అడుగుతున్నారు కానీ. బట్ అది ఆ పెయింటింగ్ గురించి కూడా అన్న, ఏ పెయింటింగ్? బెడ్రూమ్ లో పెయింట్, సోఫా మీద పెయింటింగ్ కూడా. నువ్వు ఎన్నిటి గురించి, నీ ఫ్యాంటసీ ఏంటి? టైటానిక్ లాంటి రొమాన్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక దానికంటే, అంటే టైటానిక్ లో మనకు ఆ బోట్ లో ఏం జరుగుతుంది, ఆ డిఫరెన్సెస్ బిట్వీన్ 2 కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా వెళ్తా ఉంటాయి. అందులో రొమాన్స్ బ్యూటిఫుల్ పార్ట్.
బట్ మన సినిమానే లవ్, ఇందులో క్రాష్ అయిపోయే బోటు ఏంటి అనేది దానికంటే పెద్ద అంశం ఉంది ఒకటి, మనందరం రిలేట్ అయ్యే అంశం. బట్ ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ మీ అబౌట్ ద రొమాన్స్, దానికంటే ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ అన్న. నవదీప్ గారు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారండి? ఈయనకి చాక్లెట్ అసలు ఇవ్వండి. ఉన్నారండి. అంటే మీరేం చెప్తే అది చేస్తారా? ఇప్పుడా జనరల్ గా లైఫ్ లోనా? ఇప్పుడు ఉన్నారు. అంటే మీరేం చెప్తే అది చేస్తారా? చేయరు. చేయరు, వాళ్ళే చెప్తే నేనే చేయాలి. అంటే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో అంటే ఇప్పటివరకు తెలియలేదా? సినిమాలో చెప్పారు కదా, అలా రియల్ లైఫ్ లో కూడా ఇప్పటివరకు తెలియలేదా, అందుకే పెళ్లి చేసుకోలేదు ఏంటి? అంటే మంచి క్వశ్చన్. అవును, చాక్లెట్ ఇవ్వండి. కరెక్ట్. ఇప్పటిదాకా అంటే పెళ్లి కంటే కంపానియన్షిప్, అంటే ఓకే ఈ అమ్మాయితో మనం లైఫ్ లాంగ్ ఉండొచ్చు అన్న భావన కలగడానికి ఫస్ట్ ఆ అమ్మాయి ఎలా ఉండాలో మనకు తెలియాలి. ఆ విషయం మనం ఎలాగున్నామో మనకు తెలియాలి ఫస్ట్. తర్వాత వాళ్ళు ఎలాగ ఉండాలో, లేదా కలిసి మనం ప్రేమించి ఒక దూరం ప్రయాణించాక ఓకే వీళ్ళు ఫిక్స్ అని అనుకోవడానికి రెండు తెలియాలి. మన గురించి మనకు తెలియాలి, వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుందో కూడా మనకు తెలియాలి. ఆ రెండు తెలియలేదు నాకు ఇంకా. అంటే ఈ సినిమా చూస్తే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో తెలిసిపోద్దు. చూసిన వాళ్ళకి ఎలాంటి అమ్మాయి కావాలో ఎలాంటి అబ్బాయి కావాలో కంటే ప్రేమలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. అంతేనా? దట్స్ వన్ పాయింట్. ఇప్పుడు ఆర్ యు ఇన్ లవ్? మ్యారేజ్ అయితే పెళ్ళైతే ప్రేమించరా? అదేంటి నేను ప్రేమలో ఉన్నారా అని అడిగాను. పెళ్ళి అయిపోయింది సార్ అంటే లైవ్ జాగ్రత్త, ఇంట్లో చూస్తూ ఉంటారు. అదండి, పెళ్లిలో ప్రేమ ఉంటుంది కదా, అదే పెద్దది కదా. కదా అంటే మీరు ప్రేమలో ఉన్నారా? ఉన్నారు కదా, కాన్ఫిడెంట్ ఉండాలి. ఉండాలి. కరెక్ట్, రైట్. సో యూ నో అబౌట్ లవ్, you're married, you're sharing a relationship with somebody and all that. రిలేషన్షిప్ మొదలవుతున్నప్పుడు చూసే అట్రిబ్యూట్స్ వేరుంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం, మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటి? మనిషిని చూస్తే పోలికలు బాగున్నాయి, చూడడానికి బాగున్నారు, దేర్ క్యారింగ్ దెమ్సెల్ఫ్ వెల్, బాగా బట్టలు వేసుకుంటున్నారు, బాగా మాట్లాడుతున్నారు, భలే నడుస్తున్నారు, భలే, ఇవే చూస్తాం. బట్ వెన్ యూ స్టార్ట్ రిలేషన్షిప్, మొదట అంతా బాగుంటుంది, తర్వాతే ముందు ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్లుంటుంది. సో అక్కడ ఏంటంటే చాలా మందికి వై ద రిలేషన్షిప్స్ ఆర్ బ్రేకింగ్ అప్ ఎప్పటి నుంచో ఉంది. ఇది ఈ మధ్య తరంలో మనం ఎక్కువగా వింటుంది ఏంటంటే కాఫీ బాగా పెట్టలేదని విడాకులకు అప్లై చేస్తాను, కపుల్స్ చూస్తున్నాం. అన్ని బాగున్న ఫ్యామిలీస్ అన్ని అర్థం చేసుకుని పెళ్లి చేసుకుని కూడా 6 months లో దే ఆర్ బ్రేకింగ్ అప్. సో వై ఈస్ ది సినారియో ఆఫ్ బ్రేకింగ్ అప్ హ్యాపెన్స్ బిట్వీన్ 2 people వెన్ దే గెట్ ఇన్ టు రిలేషన్షిప్, అండ్ వై ఈస్ ద థాట్ ఆఫ్ ఇది నాకు కరెక్ట్ కాదు, ఆర్ అతను నాకు కరెక్ట్ కాదు, నేను ఇంకొకళ్ళని ఎవరినో చూసుకోవాలి, సో సంబడి ఎల్స్ ఈజ్ బెటర్ ఫర్ మీ అనే థాట్ వస్తూనే ఉంటుంది మనకి కాన్స్టెంట్గా. ఏదో విషయంలో ఇది కాదేమో, పెళ్ళై 10 ఏళ్ల తర్వాత కూడా నేను ఆ రోజు ఆ అమ్మాయిని చేసుకొని ఉంటే నా లైఫ్ వేరేలా ఉండేదేమో. ఉంటుందా ఎప్పుడన్నా నీకు? లైవ్లో ఉన్నావు. ఇలాంటి థాట్స్ జనరల్గా వస్తాయి. జనరల్గా రిలేషన్షిప్స్లో అప్ అండ్ డౌన్స్ వస్తున్నప్పుడు సగటుగా వస్తాయి ఇలాంటి ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్. అవి ఎందుకు వస్తాయి? ఆ వస్తున్నప్పుడు ఆ బ్రేకప్లు ఎందుకు జరుగుతున్నాయి, దానికి అసలు సొల్యూషన్ ఉందా లేదా? అంటే నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే, సమాజంలో అందరూ మన పెద్దల వాళ్ళు అందరూ చెప్పింది ఏంటంటే, అబ్బాయి సర్దుకుపోవాలరా, రైట్, అడ్జస్ట్ అవ్వాలి, లైఫ్ అంటే అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వకపోతే జరగదు. నీ జాబ్ అయినా, నీ ఇల్లు అయినా, నీ ప్రేమ అయినా, నీ ఏ రామాయణం అయినా కానీ యూ హ్యావ్ టు అడ్జస్ట్, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో నాకు ఒక క్వశ్చన్, కాంప్రమైజ్ అయితే తప్ప రిలేషన్షిప్స్ నిలబడవా, దీనికి వేరే సొల్యూషన్ లేదా అని అన్నప్పుడు నాకు ఒక ఆన్సర్ దొరికింది. ఓకే దీన్ని చెప్దాం. ఈ నాకు అనిపించిన సొల్యూషన్ ఒక మంచి కథ రాసి ఇంట్రెస్టింగ్గా, ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్పినట్టు కథ చెప్పలేం కదా, దానికి ఒక సెటప్, గోల, చెరుపుంజి, హీరో అన్నీ పెట్టి అందంగా చెప్పాం. సో దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ టాక్స్ అబౌట్. అందుకని ఇట్ ఈస్ మోర్ రిలేటబుల్. అంటే ఇది పెళ్ళికి ముందే ఉంటుందా, పెళ్ళైన తర్వాత ఏ కాంప్రమైజెస్ గురించి ఉంటుందా? నాకు తెలిసి నువ్వేం కోరుకుంటున్నావో నీకు కావాల్సిన ఆన్సర్లు కూడా అందులో ఉంటాయి. ఇంకోటి, ఇందులో ఒక డైలాగ్ ఉంది, పట్టపగలు కూడా ఇది సూర్యుడు లేని గుహ లాంటి గుండె నాదే అని. ఏంటి దాని మీనింగ్ ఏంటి? నీకు తెలుసుగా? నాకు తెలియదు, చెప్పండి. సో
పగలు కూడా వెలుతురు పడని గుహ లాంటి గుండె నాది ఈజ్ యూ యూజ్ సమ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ డైలాగ్స్. అంటే ఒకటి సినిమాటిక్ గా నేను పెద్దగా డైలాగులు రాయలే ఈ సినిమాలో, ఎందుకంటే నా క్యారెక్టర్ గ్రాఫ్ ప్రకారంగా డైలాగులు రాయటం ఇష్టం. ఇప్పుడు క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్, పెయింటర్, ఎవరిది కలవడు, పెద్ద సమాజంతో క్లోజ్గా లేడు, పుస్తకాలు అది చదివే అలవాటు లేదు, బొమ్మలు వేసుకుంటూ ఉంటాడు, ఎక్కడ కొండలో తనకంతా తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాడు ఇప్పుడు వచ్చేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసి ఏదేదో రెఫరెన్స్లు చెప్పేసి అది దే టాక్ అవుట్ సైడ్ దేర్ క్యారెక్టర్. నాకు అట్లా రాయటం ఇష్టం ఉండదు. నేచర్లో తిరిగినోడు, చిన్నప్పటి నుంచి నేచర్లో కొండల్లో అలా తిరిగినోడు ఏదన్నా చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే ఆర్టిస్ట్ కాబట్టి విజువల్గా తను చూసేదాన్ని ఏదన్నా రిప్రజెంటేటివ్గా పోలికతో చెప్దాం అనుకుంటాడు. అలా ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు వచ్చిన సీన్లో మీరు ఆ సీన్ చెప్తే కానీ అర్థం కాదు ఆ డైలాగ్ ఏంటనేది యాక్చువల్లీ. సో he tries to convey to the girl, I have been in this darkness my entire life. నేను ఒక చీకట్లో ఉండిపోయాను, ఇక్కడ నా వాయిస్ తప్ప నాకేమీ లేదు, దేర్ వాజ్ నో అదర్, ఇంకెవరూ లేరు. ఒక కేవ్ అంటే గుహలోకి వెళ్ళారు ఎప్పుడన్నా, ఏం ఉండవండి అందులో, చిమ్మ చీకటి ఉంటుంది. సో ఒక్క మనిషి ఇంకొక మనిషికి అక్కడికి తీసుకెళ్ళి బయట మండే ఎండున్నా కూడా గుహ లోపలికి ఎప్పటికీ వెలుతురు రాదు. అలాంటి గుండెనది ఎంత వెలుతురు బయట ఉన్నా కూడా అది లోపలికి రీచ్ అవ్వలేకపోయింది. సో మై హార్ట్ ఈజ్ లైక్ దిస్ కేవ్ అని ఎందుకు వస్తుంది ఆ సందర్భం, ఆ డైలాగ్ ఎందుకు చెప్పాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలో. అది చూడండి. హలో బోత్ ఆఫ్ యూ. హాయ్. అయితే ఐ హ్యావ్ అ వెరీ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ ద ట్రైలర్. చూసిన తర్వాత నచ్చింది అని చెప్పలేను, అట్లా నచ్చలేదని కూడా చెప్పలేను. అయితే ఇదే సినిమాని అదర్ లాంగ్వేజెస్లో తీస్తే వాడు చాలా బాగుంది అని అంటారేమో, కానీ తెలుగులో మనం తీసిన తర్వాత అండ్ కుడోస్ టు యువర్ వర్క్ సీరియస్లీ, అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. కానీ ఇదే స్క్రీన్ ప్లే మీదే కదా? యా, ట్రైలర్ చూసాను నేను ఆల్రెడీ. సో ఇదే సినిమాని మనం అదర్ లాంగ్వేజ్లో చూసిన తర్వాత మాట్లాడుకుంటే చాలా బాగుంది అని అంటారేమో. అండ్ తెలుగు ఆడియన్స్కి ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నారు మీరు? మీ పేరేంటండి? బబిత అండి. బబిత, బిగ్ టీవీ నుంచి. ఇట్స్ రియలీ రియలీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ థింక్ యూ మెన్షన్ దిస్ టాపిక్ బ్యాక్ స్టేజ్ మనం మాట్లాడినప్పుడు. రియలీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వీ హ్యావ్ టు ఆన్సర్. అయితే డెఫినెట్లీ యాక్చువల్లీ భలే గుర్తు చేశారు మీరు. ఐ బీన్ టు ఈ సినిమా డిఐ కేరళలో చేయించాను. ద కలరిస్ట్ హూ హెస్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్, మంజుమల్ బాయ్స్, ఆవేశం, ద రీసెంట్ సూపర్ హిట్స్, ఆ రెండింటికి వర్క్ చేసిన సేమ్ కలరిస్ట్. 1 year బ్యాక్ ఇతనికి సినిమా పంపించాను నేను. బేసిక్ ఎడిట్ అయ్యాక కలరిస్ట్ ఒకసారి సినిమా పంపని చూసుకుంటా ఉంటారు, ఏంటి మూడ్ ఏంటి, జోన్ ఏంటి, సో దట్ దే కెన్ డిస్కస్. అతను సినిమా చూసి మా టీంకి ఫోన్ చేశాడు. కేరళ అతను. నేను ఆ రికార్డింగ్ ప్లే చేస్తా ఒకసారి, ఇప్పుడు అడిగారు కాబట్టి మీరు వెయిట్ 1 second. I watched the film, too much excitement, I can't say words what I am right now. Is it so good? So good film. Yeah, you are making great film. Thank you so much. I have no words to express how I enjoy the film and conveying the style of the making, and everything is so good. యూ అండర్స్టాండ్, మీరు అడిగింది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎందుకంటే నేను మొన్న డీల్ ఫినిష్ చేసుకోవడానికి వెళ్ళానండి, జస్ట్ 3 days బ్యాక్. ది ఎంటైర్ టీమ్ రిసీవ్డ్ మీ లైక్ రాజమౌళి గారి ఆస్కర్ గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి నా క్యాబ్ దగ్గరికి, వాళ్ళ మేనేజర్లు వాళ్ళందరూ, అంటే దే సా ద ఫిల్మ్ అండ్ దే అండర్స్టూడ్ వాట్ వీ వాంటెడ్ టు డూ విత్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ అబౌట్ ద స్కేల్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళకి జడ్జిమెంట్లు ఉండవు, పెద్ద హీరో 500 కోట్లు పెట్టారా లేకపోతే అన్ని తీశారు, ఇవన్నీ చూడలేదు. వాళ్ళు సినిమాలాగా చూసారు. అండ్ దే అండర్స్టూడ్ వాట్ వీ వాంటెడ్ టు కన్వే ఇన్ ద ఫిల్మ్ అండ్ దే వర్ బ్లాస్టెడ్. ద రెస్పాన్స్ ఐ గాట్ ఫ్రమ్ దోస్ మలయాళం పీపుల్ ఆన్ ఎవ్రీడే బేసిస్. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మలయాళం సినిమాల గురించి చాలా గొప్పగా, రైట్, భలే తీస్తున్నారు వాళ్ళు, కథలు చాలా బాగుంటాయి. ద సేమ్ టెక్నీషియన్స్ సా అవర్ ఫిల్మ్ అండ్ దేవర్ గాన్. దేవర్ లైక్, నాకు దీని తర్వాత ఇంకా అరగంట ఉంటుంది మీకు రికార్డింగ్. అతను ఆపుకోలేక చెప్పలేక, నాకు సార్ నాకు అసలు ఇది ఇలా అలా. హీ ప్రామిస్డ్ మీ హీ విల్ గివ్ హిజ్
బెస్ట్ ఇన్ హిస్ కెరియర్ వర్క్ విచ్ హీ డిడ్. మీ సినిమా చూస్తే అర్థం. పొరిగింటి పుల్లకూర రుచి అనే సామెత ఉందండి మనకి. ఏమవుద్దంటే మన సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు చాలా ఇన్హిబిషన్స్ పెట్టుకొని వెళ్తాం. జడ్జిమెంట్లు ముందే ఉంటాయి మనకి. ఇదేవుడు ఇదేంటి ఇలా ఉందని. మంజుమల్ బాయ్స్ అనే సినిమా వస్తే ఈ సినిమా బాగుందంట, లేకపోతే ట్రైలర్ చూసి ఇదేదో బాగుండేలా ఉంది పొరపాటున అని వెళ్తాం. వెన్ యూ గో టు మంజుమల్ బాయ్స్, యూ డోంట్ నో ది యాక్టర్స్, యూ డోంట్ నో ద డైరెక్టర్, యూ డోంట్ నో ఎనీథింగ్, యూ జస్ట్ వాచ్ ఇట్ యాజ్ అ మూవీ. అందుకని నచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. మన సినిమా అయ్యేసరికి ఏమవుద్దంటే జడ్జిమెంట్లతో పాటు వెళ్తాం మనం. ఇది ఎందుకని ఇది అందుకని అని చాలా ఫ్యాక్టర్స్ పెట్టుకొని వెళ్తాం. అవన్నీ తీసేసి మీరు సినిమాలాగా చూడడానికి వెళ్తే యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్. నవదీప్ గారు, మీ లుక్ చాలా బాగుంది. అయితే ఆ హెయిర్ అది ఒరిజినల్ హెయిరేనా? ఎస్, 70%, 75% ఒరిజినల్ అండి. లాస్ట్ 25% కొంచెం అతికిచ్చి. చాలా బాగుంది లుక్. అర్థమైతే ఒరిజినల్ మొత్తం 100%. యా, నవదీప్ గారు. ఎస్ సార్. సో లవ్ అంటే ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అంటే వాట్ ఈస్ లవ్? లవ్ ఈస్ కలర్ఫుల్ అని మాకు ఒక పోస్టర్లో తెలుస్తుంది. మరి ఎన్ని కలర్స్ ఉంటాయి అంటే మీ లవ్లో? మీ ఉద్దేశం చెప్పండి, తర్వాత ఫస్ట్ నా ఉద్దేశం. క్వశ్చన్కి ఆన్సర్ అయితే బెటర్. అంతేనా? క్వశ్చన్ ఆన్సర్ కాదండి, జస్ట్ డిస్కషన్ జనరల్ గా. ప్లీజ్, వాట్ ఈస్ లవ్ టు యూ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. చాక్లెట్ నేనే పెట్టా. ఈ చాక్లెట్ నాకు. ప్రేమ అంటే ఏంటి? నేనైతే ఇంకా తెలుసుకుంటున్నాను గురు, పర్సనల్ గా నా లైఫ్ లో తెలుసుకుంటున్నా. ఎందుకంటే అంటే అదర్ దెన్ మౌలి కాకుండా నేను నా పర్సనల్ గా దిల్చాసాలో సైఫల్ గా ఉంటాడు చూడు, ప్రతిసారి ఈసారి ప్రేమే అని ఫీల్ అవుతా ఉంటాడు. అలాగా చాలాసార్లు కొంత మౌలి ఉన్నాడండి నాలో కూడా. ప్రేమ అంటే ఓకే ఇది నాకు కావాల్సినట్టు, లేదా ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది, నాకు కావాల్సింది ఇది అనే ఎమోషన్ నుంచి చూద్దాం. అసలు ఏమి అడగకుండా లేదా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం చాలా కష్టం. అందుకే దొరకట్లేదేమో నాకని నాకు డౌట్. చాలా అయినాయి అండి, చాలా అయినాయి. అది చెప్పుకుంటూ పోతే ఈరోజు లైవ్ కి హార్డ్ డిస్క్ లేదు. పడ్డాను సీరియస్ గానే, చాలాసార్లు లవ్ లో పడ్డాను, కింద పడ్డాను, పైన పడ్డాను. ప్రస్తుతానికైతే నన్ను నేను తెలుసుకునే ప్రయాణంతో ప్రేమలో ఉన్నా. వా, ఇంకో చాక్లెట్ నేను తీసుకోండి. థ్యాంక్ యూ. సో నవదీప్ గారు, అంటే ఇందులో అంటే ట్రైలర్ లో ఒక పాయింట్ ఉంది కదా, సో ఏంటంటే అంటే నేను చెప్పిందే వినాలి. అవును. అలాంటిది నిజంగా రియల్ లైఫ్ లో అసలు వర్కౌట్ అవుతుందంటారా? అస్సలు అవ్వదండి. అది ఉన్నారు, కాకపోతే అలాగా టాక్సిక్ రిలేషన్స్ అంటాం కదా, చాలా ఉన్నారు. నా పర్సనల్ లైఫ్ లో నేను ఉన్నాను కొన్నిసార్లు అలాగా, నన్ను ఉండమన్నారు అలాగా. బయట ఫ్రెండ్స్ అది ఇది ఉంటారు, పెళ్ళైన వాళ్ళు పెళ్లి కానీ అసలు ఏజ్తో మేల్ ఫీమేల్ సంబంధం లేకుండా అసలు ఒక మనిషికి ఒక కండిషనల్ లవ్ అనేది నాకు ఇలా ఉంటేనే నేను ఒప్పుకుంటా, లేదా నువ్వు అలా ఎందుకు లేవు అనే కండిషన్స్తో చాలా మంది బయట ఉన్నారు. 2 sides ఉన్నారు. వాడు అలాంటి వాడు అలా ఉంటే నాకు ఇష్టం అని, వాడికి కావాల్సినట్టుగా నేను ఉంటా అని అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కాకపోతే అవి వర్కౌట్ అవుతున్నాయా, అవి పర్మనెంట్ గా ఉండగలుగుతున్నారా అలాగా అనేది మనకి నిజం తెలుసు. సో ఆ పాయింట్ ని కూడా మనం టచ్ చేసాం. ఈ మధ్యకాలంలో చూస్తుంటే మీరు కొన్ని వీడియోస్, అంటే ఏమైనా వైరల్ అయిన వీడియోస్ కావచ్చు, లేదా సెటరికల్ కైండ్ ఆఫ్ వీడియోస్ ని కూడా మీరు ఇమిటేట్ చేస్తున్నారు దాని ప్రకారం. సో ఎందుకు అంటే అంత బాగా నచ్చిందని ఇమిటేట్ చేస్తున్నారా, లేదా ఎవరికైనా కౌంటర్ ఇస్తున్నారా? సరదా, ఎవరికి కౌంటర్ ఇస్తాను అట్లేం లేదు, సరదాగా ఏదో అంటే నాకు అదే పెళ్ళి అనే టాపిక్ అయితే డెఫినెట్ గా నేను మా ఫ్రెండ్స్ కి పెడతా ఉంటా, ఊరికే సరదా అంటే. నాకు బేసికల్ గా నవ్వుకోవడం ఇష్టం, నవ్వడం ఇష్టం, నవ్వించడం ఇష్టం. అలా సరదాగా కుదిరినప్పుడు ఒక 4 జోకులు, 2-3 వీడియోలు పోయేదేముంది. చాలా మంది అంటే ఇప్పుడు ఈ 100 రోజుల పంచాయతీ ఒకటి చేస్తున్నాను, అదేంటో ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. బట్ ఓకే వీడేదో చేస్తున్నాడు అంటే, ఓకే పొద్దున్న లెగుస్తున్నాడా, ఏదో చేస్తున్నాడు, సంథింగ్ ఏదో చేస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్పలేదు అది ఇప్పుడు వరకు. నా పంచాయతీ ఏంటనేది నేను ఎప్పటికీ చెప్పలా. నేను చెప్పాను కొన్ని అలవాట్లు మానేయడానికి కానీ, కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవడానికి కానీ మనకి అనిపించినప్పుడు ఓకే ఫలానాది మానేస్తానో, లేదంటే ఏదో ఒక కొత్త జిమ్కి వెళ్తానో, ఇలాంటివి చాలా ఉంటాయి. అవి మనం అనుకుంటాం, స్టార్ట్ చేస్తాం, కానీ వర్కౌట్ అవ్వదు. లోపల కూడా మొదలు పెడతాడా, సర్లేరా ఈ రోజు లైట్ తీసుకోవాలి. సో దానికి పంచాయతీ అనే పేరు పెట్టి 100 రోజులన్నీ నేను ఏదో చేసుకుంటున్నాను. బట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే వర్డ్ ఉంది కదండి,
అది చాలా మంది మామూలుగా వాడుతూ ఉంటారు, బట్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు. వాళ్ళకు కూడా ఉందో లేదో నాకు తెలియదు. డబ్బులా వెనక నుంచి ఇలా ఇలా అంటారు బ్రదర్. సో బట్ ఐ హ్యావ్ రియలైజ్ అంటే ఇప్పుడు ఏదో చెప్పాలి జనాలకి, మనం ఏదో మనం ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే ఎవరి ప్రాబ్లమ్స్ అలాగున్నాయి, ఎవరి జర్నీస్ అలాగున్నాయి. నేనేమి రియలైజ్ అయ్యానంటే ఒక పాయింట్లో సరదాగా ఒక నవ్వు వచ్చినప్పుడు దాన్ని షేర్ చేసిన, లేదా ఓకే నాకేదో అనిపించింది, ఓకే ఇలా చేద్దాం అనుకుంటున్నానని నా పని నేను చేసుకుంటూ మధ్యలో ఎక్కడన్నా చెప్తే కొంతమంది నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. చాలా మంది అన్న నేను కూడా జిమ్కి వెళ్తున్నాను అని పెడతారు, కొంతమంది అన్న నేను షుగర్ మానేశాను అంటాడు, లేదా కూల్ డ్రింక్స్ మానేశాను అంటే. ఇలాగా ఐ ఫీల్ దట్ దర్ ఈస్ అ పాజిటివ్ ఎనర్జీ గోయింగ్ అరౌండ్ సోషల్ మీడియాలో. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని నేను ఫీలింగ్. నాకు అప్పుడు మన మద్రాస్ కోసం మేము చేసినప్పుడు కూడా ఏదో అంటే సర్లేరా నేను నుంచోనే అక్కడ నేను చేస్తున్నానని నేను చెప్పినప్పుడు ఇంకో 10 మందిలో 100 మందిలో 10 మందిలో ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఒక పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ఎఫెక్ట్ అది ఒకటి ఉంది. ఇప్పుడు ఎందుకున్నాం ఇంతమంది కలిసి? ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో కానీ, ఒక రియల్ లైఫ్లో కానీ, ఒక యాక్టర్ కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఒక మీడియా వాళ్ళు కానీ ఎవరైనా టుగెదర్ వీఆర్ ఎగ్జిస్టింగ్ టుగెదర్ ఇన్ ది సొసైటీ. మనం ఒకరికొకరు పనికి వస్తే బాగుంటుంది కదా అనేది ఎక్కడో అలా అని మరి అదే పనిగా చేయాలంటే నేను చేయలేను, నాకు నా లైఫ్ ఉంది. సో ఎక్కడో ఈ పాజిటివ్ ఎఫెక్ట్ స్పిల్ ఓవర్ అవుతుంది, మంచిగా కదా చేద్దాం అనే ఉద్దేశంతో అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. అవనేంద్ర గారు సార్ సార్ ప్రతి సినిమా అంటే సినిమా స్టోరీలు కానీ, లవ్ స్టోరీలు కానీ ప్రతి 100 మందిలో 10 మందికి కనెక్ట్ అవుతుంది, 15 మందికి కనెక్ట్ అవుతుంది కాబట్టి స్టోరీలు ఉంటాయి. కానీ మౌలి గురించి చూస్తే మౌలి క్యారెక్టర్ అనేది 1,00,000 మందిలో ఒకడు ఉండొచ్చేమో. అంటే మేము చూసిన కంటెంట్ ట్రైలర్ వరకు, సినిమాలో మీరు ఎవరు వేస్తారో మాకు తెలియదు. సో ఇలాంటి కంటెంట్ కనెక్ట్ అవ్వాలి అంటే ఒక 20 మంది 30 మంది కనెక్ట్ అవ్వాలంటే మీరు ఏం చూపిస్తున్నారు? మౌలిలోని ఎక్స్ట్రీమ్ ఇదే చూపిస్తున్నారా, లేదంటే ఇంకా ఏదన్నా ఉందా దీని తర్వాత? మీకు చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్ సినిమా ఇందాక మాట్లాడుకుందే చెప్తా. మీరు గెలుచుకున్నారు ఒక డైరీ మిల్క్. ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే మంజుమల్ బాయ్స్ అనే సినిమా చూసాం. గుణా కేవ్స్కి ఎంతమంది ఇల్లు ఉంటారు రియల్ లైఫ్లో? ఇప్పుడు 100 మందిని తీసుకుంటే హార్డ్లీ ఒకళ్ళు ఇద్దరు కూడా కష్టం, అవుట్ ఆఫ్ 100 గుణా కేవ్స్కి వెళ్ళి ఆ లొకేషన్ చూసినాడు. బట్ మీరు ఆ సినిమా చూస్తున్నంతసేపు మీకు గుణా కేవ్స్ తెలీదు, మీరు ఎప్పుడు వెళ్ళలేదు, ఏం చేయలేదు, అసలు మీకేం తెలియదు. బట్ వాట్ వర్ యూ రిలేటింగ్ టు? యునైట్ అండ్ ఫ్రెండ్స్ మధ్య ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్, ఒక ప్రమాదం జరిగినప్పుడు నిలబడే యాంగిల్, ఆ జరుగుతున్నప్పుడు పడే టెన్షన్, వాడికి ఏమైపోద్దాం అని, ఇవన్నీ ఎమోషన్స్ దాంట్లో ఉన్నాయి. వాటికి మనం రిలేట్ అవుతాం. ఇట్స్ నాట్ అబౌట్ గుణా కేవ్స్, ఇట్స్ అబౌట్ దోస్ ఎమోషన్స్ దట్ వీ ఆల్ గో త్రూ. సేమ్ ఇక్కడ కూడా లవ్ మౌలి అనే పాత్రకి మీరు అలా ఉండరు, మీరు జరపుంజిలో బతకరు, మీరు అలా జుట్టు పెంచుకోరు, కానీ అతను పడే ఎమోషన్స్ అన్నీ మీరు జీవితంలో చాలా పడి ఉంటారు. దట్ ఈజ్ వాట్ విల్ రిలేట్ టు యూ. కథ రాసేటప్పుడు ఫేస్ ఆఫ్ ఇట్, మనం బిల్డింగ్ కట్టేటప్పుడు ఫసాడ్ అంటామండి. ముందు లుక్ బాగుండాలని రకరకాలుగా కట్టుకుంటాం ఎంట్రీ, లోపల బిల్డింగ్ అలా ఉండదు. ఫర్ ద లుక్ ఆఫ్ ఇట్ ఆర్ టు జస్టిఫై వై దట్ క్యారెక్టర్ లుక్స్ అ సర్టన్ వే మనం కొన్ని అట్రిబ్యూట్స్ పెట్టుకుంటాం సినిమాటిక్గా. బట్ బినీత్ ఇట్ వాట్ దట్ క్యారెక్టర్ గోస్ త్రూ అండ్ వాట్ హీ ఫీల్స్ యాజ్ ఎమోషన్స్, అవి అందరికీ చాలా రిలేటబుల్. ఆ అంశం తీసుకున్నాను కాబట్టే ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినా 2 డైలాగులు విన్నా ఎక్కడో చిన్న చూడొచ్చేమో ఇది అనే ఇంట్రెస్ట్ వస్తుంటుంది. బికాస్ సమ్వేర్ యువర్ ఇన్స్టింక్ట్ విల్ టెల్ యూ మేబీ దిస్ ఈజ్ మై స్టోరీ, ఎక్కడో ఉంటుందేమో దీంట్లో. గుడ్ సార్. నవదీప్ సార్, ఇప్పుడు మీరు చెప్తూ అంటే సెలబ్రిటీస్ సోషల్ మీడియాను వాడుతూ పాజిటివ్గా చెప్తే యూత్కి అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెప్పారు. గుడ్. నా క్వశ్చన్ ఏంటంటే 2.0 నవదీప్ 2.0 గురించి మాట్లాడుతున్నాను. అంటే 1.0 వద్దు, 2.0 నుంచి రేవ్ పార్టీల మీద మీ ఒపీనియన్ ఏంటి? యూత్కి మీ సందేశం ఏంటి? యూత్కి సందేశం అంటే సార్, అంటే ఈ పాయింట్ మొన్న కూడా ఎవరు అడిగారండి. సో నా పాయింట్ ఏంటంటే, ఓకే ఒక నెగిటివ్ ఫోర్స్ ఒకటి మన సొసైటీలో ప్రివేలెంట్గా ఉంది అని మనకి తెలిసినప్పుడు అది ఒక యంగ్ పీపుల్ దగ్గరికి, అంటే స్టూడెంట్స్ అనుకోండి, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు దాకా వెళ్తుంది. మన ఫ్యూచర్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళని మనకు తెలుసు కాబట్టి వాళ్ళ దాకా వెళ్తున్నప్పుడు దాన్ని ఆబ్వియస్లీ సిస్టమ్ అంతా అది ఎలా ఆపాలనే పని వాళ్ళు చేస్తారు. మీరు నేను ఏం చేయాలంటే అవేర్నెస్, అంటే దాంట్లో అరే అది ఏంటి మ్యాటరు, ఎందుకు అది నెగిటివ్, దాని
వాట్ ఎవర్ లిమిటేషన్స్ అవి ఏంటి అనేది అవేర్నెస్ పెంచే కార్యక్రమం రెస్పాన్సిబిలిటీ మీకు నాకు ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది ఓకే, నేను దాంట్లో న్యూస్లో అనుకోండి లేదా మనకు జరిగిన ఇష్యూస్లో నేను సఫర్ అయ్యాను. అయితే ఆ అవేర్నెస్ గురించి కాకుండా ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే వాడెవడో దొరికాడంట, వాడిని రోడ్డు మీద పెట్టి ఇప్పుడు అరే అని చెప్పి వాడి బట్టలు తీసి వాడిని నుంచోబెట్టడం అనేది ఓకే. అదే మనం అంటే దానివల్ల ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు. మనకేదో టిక్ బైట్లు దొరుకుతున్నాయి, లేదా వాడు ఇదంట అదంట అని అందరం చాడీల్లాగా చెప్పుకొని కబుర్లు చెప్పుకొని నవ్వేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాం తప్ప దాన్ని బియాండ్ ఆలోచిస్తే అవేర్నెస్ గురించి ఎక్కువ మన ప్రోగ్రామ్స్ కానీ అవేర్నెస్ గురించి మాట్లాడితే ఉపయోగం అనేది నా ఫీలింగ్. అదే అంటే 100 మంది అటెండ్ అయితే రేవ్ పార్టీలో అందులో 2-3 సెలబ్రిటీస్ కానీ సినిమా ఫీల్డ్ కానీ ఉంటే వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది కదా. సో సెలబ్రిటీస్కి సినిమా ఫీల్డ్లో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటారా? 100% దూరంగానే ఉండాలండి. లేదంటే అంటే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు నా 100 రోజుల పంచాయతీలో 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు జిమ్కి వెళ్తుంటే నాకు ఆనందమే కదా. అదే ఇప్పుడు ఊరికే వేరే విషయాల్లో మాట్లాడితే దానివల్ల ఏం ఉపయోగం లేదు. ప్లస్ అంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కంటే అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం బెటర్ ఏమో, ఇట్స్ మోర్ యూస్ఫుల్ అని నా ఫీలింగ్. లైటర్ వేలో మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు 19th డేట్ ఇచ్చారు, అప్పుడు సెన్సార్కి వెళ్ళారు. సెన్సార్ వాళ్ళు మీ సినిమా చూసి వాళ్ళు కూడా సిరుపుంజి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తానన్నారంట. అది ఎంతవరకు నిజం? కాదు నిజం కాదు. అది మధ్యలో లీవ్ తీసుకున్నారు కదా సెన్సార్ ఆఫీసరు. మా సినిమా చూడకముందే లీవ్ తీసుకున్నారు ఆవిడ. సో ఆ ఫస్ట్ 2 weeks ఆవిడ లీవ్ అప్లై చేసిన తర్వాత అది శాంక్షన్ అవ్వడం, ప్లస్ ఆవిడ వెళ్ళిన తర్వాత ఇంకొక ఆయన రావడం జరిగింది. బట్ మాకు ఇక్కడే చూశారు సెన్సార్ వాళ్ళు. మేము ఫస్ట్ టైం అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు. తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ అప్పుడు లేదా వాళ్ళ సినిమా చూసినప్పుడు నేను ఎప్పుడు వెళ్ళా. సరే నాకేమో క్యూరియాసిటీ, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన సినిమాలా కాదు, ట్రైలర్ అసలు అలా లేదు, ఏమనుకుంటున్నారు జనాలు అనేది బయట మాకు వస్తుంది ఇన్ఫర్మేషన్. అసలు ఓవరాల్గా సినిమా గురించి తెలియదు. ఇప్పుడు మేము 3-4 years నుంచి దీని గురించి మాట్లాడుకొని సినిమా చూసి మా వాళ్ళు మా జడ్జిమెంట్లో మేము బావిలో కప్పలాగా ఉన్నామేమో, అసలు బయట వాళ్ళు ఏమనుకున్నారు అనే క్యూరియాసిటీకి వెళ్ళాం. ఇక్కడ కూర్చుంటే చక్కగా టేబుల్ వేసి ఇక్కడ ఒక 4, దాంట్లో 2 లేడీస్ ఉన్నారు పెద్దవాళ్ళు. వాళ్ళని అడిగా నేను ఫస్ట్ టైము ఒక ఫీమేల్ ఆడియన్ అనే వాళ్ళు చూశారు, ఏమనిపించింది మీకు అని అడిగాను. ఇక్కడే అడిగితే ఫస్ట్ అంతా మేము ఇది అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది అనుకున్నాం, కానీ లాస్ట్లో వీఆర్ వెరీ 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 హ్యాపీ. అసలు మీరు చెప్పిన పాయింట్ ఇట్స్ కరెక్ట్, అందరూ చూడాలి ఇది. నేను యాక్చువల్లీ మళ్ళీ అంటే ఇప్పుడు ఏదో వర్క్ కింద చూసాం కానీ మళ్ళీ మేము విల్ హ్యావ్ టు వాచ్ దిస్ అగైన్ అని చెప్పారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అదే అంటారు కదా సెన్సార్ టాక్ అని, సెన్సార్ టాక్ బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట. సినిమా బిజినెస్ అయిపోయిందా? సినిమా బిజినెస్ ప్రక్రియలో బాగా ఇబ్బందులు పడ్డారని బయట ఏం లేదు సార్, వీఆర్ గోయింగ్ హెడ్ విత్ బిజినెస్ వల్ల ఇబ్బంది లేదు. నేను ఆగింది ఏం లేదు, దాని గురించి అసలు ఏం లేదు, దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. సెన్సార్ అయిపోయింది. బట్ 24th కూడా ఎల్లుండి ఉండొచ్చు. బట్ 24th మన IPL అన్నారు, 24th 26th తర్వాత 31st ఆల్రెడీ ఎలక్షన్స్ IPL ఇదంతా అయిన తర్వాత 31st కూడా దగ్గర ఆల్రెడీ అంటే మేము డేట్ ఇచ్చే ముందు 4-5 ఫిలిమ్స్ వచ్చినాయి. సరే ప్రశాంతంగా ఓవర్సీస్ మంచి రిలీజ్ కూడా దొరికింది మాకు. ఆల్మోస్ట్ 200+ స్క్రీన్స్ ఓవర్సీస్లోనే వెళ్తుంది. సో వాళ్ళు బాగా ఎక్సైట్ అవుతున్నారు. US లో మాకు ఓవర్సీస్ గ్రూప్ అంతా చేస్తున్నాడు. తను చూసి లేదంటే 100% నాకు వాళ్ళే ఫైట్ చేశారు. యాక్చువల్లీ ఇంకో వారం మీరు ముందుకెళ్ళండి, మాకు వీల్ బ్లాక్ ఇట్ ఓవర్సీస్ అంతా అని. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిలీజ్, ద వే ఇట్స్ గోయింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నవదీప్ గారు, బేసిక్గా ఏంటంటే ఒక మనిషి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ప్రేమలో మునిగి పైకి తేలిన తర్వాత కానీ ఆర్ఎల్స్ 35 to 40 ఏజ్ తర్వాత బియాండ్ లవ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది కోరుకుంటారు జనరల్గా. అంటే ఆ థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అలా మీరు ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి మీ థాట్ ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్ అని నేను ఫీల్ అవుతాను. సో అంటే ఆ థాట్ ప్రాసెస్ సేమ్ లవ్ మోలీలో మిమ్మల్ని మేము చూసుకోవచ్చా అనేది అంటే మీరేం చెప్తారు సమాధానం? అంటే లవ్ మోలీ నేను కరెక్ట్గా యాప్ట్ అవుతాను రియల్ లైఫ్లో అని మీరు ఏమన్నా ఫీల్ అవుతున్నారా? ఫస్ట్ చాక్లెట్ అందరూ మంచి క్వశ్చన్లు అడిగారు, అందరికి ఇవ్వాలి. యాక్చువల్లీ ఇస్తా, అవును ఇస్తా. యాజ్ ఇట్ ఈస్ క్యారెక్టర్ కంటే ఐ వుడ్ సే పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఉంది కదా, అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాం ఇప్పుడు అనేది ఒక పాయింట్ ఒకటి అర్థం అవుతుంది కదా, దానికి బాగా కనెక్ట్ అవుతాను. మోర్ దాన్ ద క్యారెక్టర్ కంటే కథకి ఎక్కువ కనెక్ట్ అవుతాను నేను రియల్ లైఫ్లో. అంటే యూజువల్గా ఇప్పుడు ఇలాంటి కథలు మనం హాలీవుడ్లో చూస్తూ ఉంటాం.
అంటే తెలుగులో చాలా తక్కువ. విజువల్ అంటున్నారా, కథ అంటున్నారా? కథ ఏంటో మనకు తెలియదు కదా. విజువల్ గా కావచ్చు, కథ పరంగా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఏంటంటే ఇలాంటి కథలు మనకి రేర్గా చూస్తూ ఉంటాం తెలుగు ఇండస్ట్రీలో. సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఛాలెంజింగ్ ఇందాక చెప్పినట్టుగానే ఈ కథ విన్నప్పుడు నేను ఓహో మన జీవితంలో మన ప్రేమ స్టోరీల్లో ఉన్న హోల్స్ ని ఇలా కవర్ చేయాలన్నమాట ఈ కాన్సెప్ట్ అని నేను ఫీల్ అయ్యాను. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఈచ్ వన్ ఆఫ్ యూ పర్సనల్ గా ఎంత మటాష్ అయిపోతున్నారనే ఎక్సైట్మెంట్ ఉందా? అంటే ఇప్పుడు యూజువల్గా ఏంటంటే మనం ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయి ఉండాలి అనుకుంటా ఉంటారు యూజువల్ గా. అది మీరు అని మెల్లగా మీకు తెలియకుండానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవుట్ఫిట్ ఉంది, అవుట్ఫిట్ అంటే నాకు ఈ అమ్మాయి అవుట్ఫిట్ లో ఇలా ఉండాలి, అలా ఉండాలి, రకరకాలుగా డిఫరెంట్ షేడ్స్ లో. సో లవ్ ఈజ్ అన్ ఎమోషన్. కరెక్ట్. సో ఆ ఎమోషన్ ని అబ్బాయి చెప్పాలనుకున్న ఉద్దేశంతోనే ఈ ఓవరాల్ గా సినిమా ఉంటుందా? అంటే డిఫరెంట్ ఎమోషన్స్ చూపించడం అనేది. ఎమోషన్స్ అంటే అదేనండి, ప్రేమ లేదు అంతా బోగస్ డ్రామా చేస్తున్నారు వీళ్ళంతా, ఏం చేస్తున్నావు చూసి ప్రేమిస్తారు. అలా ప్రేమలో వాడంటే ప్రేమ అనేది లేదు అని నమ్మిన వాడు ఎన్నిసార్లు ప్రేమలో పడదాం అనుకున్నా పడలేడు. అది ప్రేమ అనేదే వాడికి తెలియదు, ప్రేమ లేదని నమ్ముతున్నాడు. ఇంకా ఎన్నిసార్లు వాడి ప్రేమ వాడు ఎదురుగుండా వచ్చినా వాడికి అర్థం కాదు ఆ విషయం. సో అలాంటి వాడికి, ఇంత భయంకరంగా ఉన్నవాడికి ప్రేమ దొరికితే ఏం జరుగుతుంది అంటే నా ఉద్దేశంలో లవ్ ఏంటి అంటే లవ్ ఈజ్ మ్యాడ్నెస్. పిచ్చి ఉంటేనే ప్రేమించాలి. కరెక్ట్. సో వన్ మోర్ క్వశ్చన్, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. జనరల్గా ఏంటంటే యూజువల్గా నవదీప్ గారు ఫిలాసఫర్గా ఉంటుంది ఆయన మాట్లాడే తీరు కానీ ఏదైనా కానీ. అంటే చాలా మంది ఒకప్పుడు అల్లు అర్జున్ గారు కూడా అన్నట్టు గుర్తు నాకు. అంటే మీరు ఆయన అప్రోచ్ అవ్వడానికి ఆయనలో ఉన్న ఒక ఫిలాసఫర్, అరే ఈయనైతే కరెక్ట్ యాప్ట్ ఈ కథకి అన్న ఉద్దేశంతోనే మీరు తీసుకున్నారా ఎట్లా ఆయన? కొంతవరకు అండి. అంటే నాకు ఇంతకుముందు తెలియదు, పరిచయం లేదు ఈ సినిమాకి ముందు. నవ్ వీఆర్ వెరీ క్లోజ్, 4 years కలిసి పనిచేసినప్పుడు న్యాచురల్లీ. అంతకుముందు తెలియదండి. తన సినిమాలు కూడా చాలా తక్కువ చూశాను నేను. ఐ థింక్ చందమామ ఒకటే చూశాను అప్పటికి. బట్ వెన్ వీ థాట్ అబౌట్ హిమ్, తన ఇన్స్టాగ్రాము, వేరే ఆర్టికల్స్ తన గురించి, తను ఏం చేస్తుంటాడు, ఎలా తిరుగుతుంటాడు, రైడింగ్ అది వెళ్తా ఉంటాడు. సో ఇవి కొంచెం R&D చేశాను. అంటే వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ హీఈస్ అనేది. అంటే క్యారెక్టర్ ఇలాంటిది కాబట్టి మోయగలుగుతాడా, లేకపోతే నేను పెట్టగలుగుతానా తన మీద ఈ గెటప్, ఈ క్వశ్చన్లు కొన్ని ఉంటాయి మనకి. దానికోసమని బేసిక్ R&D చేసినప్పుడు తను పోస్టుల కింద రాసేది అవన్నీ కొంచెం చదివేవాడిని. అన్ని ఏం పెట్టాడు అప్పుడులో, దిస్ ఇస్ 2019 పెట్టినప్పుడు డెఫినెట్ గా మీరు యాక్చువల్లీ బాగానే అబ్జర్వ్ చేసి అడిగారు. అది చేశాను నేను, R&D చేసి. అంటే కథ చెప్తే అర్థం చేసుకోగలుగుతాడు అనిపించింది నాకు. దట్ వాజ్ ఇంపార్టెంట్. బికాజ్ ఈ కథ చెప్తే అర్థం చేసుకోవడం కష్టం అండి. నేను చాలా మందికి చెప్పాను, పెద్ద ప్రొడ్యూసర్లకు కూడా చెప్పాను నేను ఇంతకుముందు అడిగినప్పుడు, ఏం కథ చేస్తున్నామంటే పేర్లు ఎందుకు లేండి ఇప్పుడు అనవసరం కానీ. బట్ దే ఆల్ సెడ్ ఏదో పాయింట్ బాగుంది, ఇదంతా ఓకే, కానీ నీకు ఎందుకు మంచి కమర్షియల్ సినిమా చేయొచ్చు కదా, ఫార్ములా ఫిల్మ్స్. వాట్ ఐ మీన్ ఇస్ బట్ 2024లో ఇప్పుడు ఎవ్రీథింగ్ చేంజ్. బట్ 5 years ago ఎవ్రీబడి హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఐడియా. సో ఇలాంటి కథ తీసుకెళ్తున్నప్పుడు వినే యాక్టర్ అది అర్థం చేసుకోగలగాలి, దాంట్లో తనకేముందో ఒక లడ్డు అనేది పట్టుకోగలగాలి. ఆ సెన్స్ ఉందా ఎక్కడైనా ఎతికినప్పుడు ఎస్ కరెక్ట్ అది చూసి నేను మనోడికి కరెక్ట్ అనిపించి నేను అప్రోచ్. హాయ్ నవదీప్ గారు, దిస్ ఈజ్ అంకిత, యాంకర్ ఫ్రమ్ ANN News. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ఆర్టిస్ట్? ఎనీవన్. ఆర్టిస్ట్ గా నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. అంటే ద వే హీ నో ఆన్సర్ గా ఆన్సర్. ఓహో ఆర్టిస్ట్, పెయింటర్ ఆర్టిస్ట్. ఓ చాక్లెట్. I'm very big fan of you since Gautam SSC. Thank you. నేను ఎన్నిసార్లు చూసుంటా అంటే అన్కౌంటబుల్. థ్యాంక్ యూ. అంత ఇష్టం. ఇప్పటికీ చూసినా బోర్ కొట్టని మూవీ నాకు. మీకు ఇంకోటి ఇస్తా, లవ్ మౌలి అని. ఇది ఎన్నిసార్లు చూస్తారో చెప్పండి. ఓకే, ఆర్టిస్ట్ ఏం చెప్పినా అబద్ధం అవుతుంది కాదు, నిజంగా నాకు ఆర్ట్
తెలీదు, నాకు అర్థం కాలే. ఒకసారి నేను బార్సిలోనాలోనో ఎక్కడ ఉన్నప్పుడు మూవీ మొత్తం ట్రైలర్ లో చూస్తే అంతా ఆర్ట్ గురించే ఉంది కదా. అవును. సో దట్ ఆర్ట్ ఈజ్ మీడియం వి చోజ్, కానీ ఆర్టిస్ట్ అంటే వీడే పెద్ద ఆర్టిస్ట్ దాంట్లో. అంటే ఇండియా మొత్తానికి అంటే ఆల్మోస్ట్ 1-2 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు వచ్చినా పట్టించుకోకుండా వాడి ప్రపంచంలో వాడు ఉంటాడు. సో ఆ యాంగిల్ రీసెర్చ్ చేయలేదు నేను యాక్చువల్లీ, దీనికి అవసరం రాలేదు. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కరెక్టా? ఎంఎఫ్ హుసేన్ అండ్ మెర్లిన్ డుమాస్ వీళ్ళు బిగ్గెస్ట్ పెయింటర్స్. అవును, తెలుసు, పేర్లు విన్నా. ఓకే, దెన్ జాహ్నవి కపూర్, మన జాహ్నవి కపూర్, శ్రీదేవి గారు అమ్మాయి. సేమ్ టైం ఒకేసారి ఒకే రోజు మిమ్మల్ని డిన్నర్ కి ఇన్వైట్ చేశారు. ఓహో. యాజ్ ఏ మౌలి, whom you want to choose for dinner? యాజ్ ఎ మౌలి అయితే డెఫినెట్ గా ఎంఎఫ్ హుస్సేన్ గారు, యాజ్ ఎ నవదీప్ అయితే డెఫినెట్ గా జాహ్నవి కపూర్, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇదిగోండి మీ చాక్లెట్. థ్యాంక్ యూ. అండ్ మూవీలో చూస్తే అమ్మాయిని లవ్ చేసి పెయింటింగ్ ని లవ్ చేశాడా, లేకుంటే పెయింట్ ని లవ్ చేసి అమ్మాయిని లవ్ చేశాడా? వీడికి ఎలాంటి అమ్మాయి కావాలో వీడికి తెలీదు అని ఎవరు అంటే, ఎక్కడో ఖాళీ నాకెందుకు తెలీదు నాకు తెలుసు అని ఒక పెయింటింగ్ వేస్తాడు, అందులోంచి ఒక అమ్మాయి వచ్చేస్తుంది. సో ప్రేమ పెయింటింగ్ రెండు ఒకటి దీంట్లో. అంటే ఫస్ట్ పెయింటింగ్ ని ఇష్టపడ్డారు. పెయింటింగ్ అంటే వీడి భావం అండి. వీడికి బేసికలీ మనుషులు అంటే చిరాకు, సోది మాట్లాడుతూ ఉంటారు, ప్రేమ అనేది లేదు అని మనుషులు దూరంగా బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వాడికి భావాలు ఉంటాయి, మనుషులు ఉండరు, మనుషుల్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తాడు, ఒక్కడే బతుకుతూ ఉంటాడు. సో భావాలు ఉంటాయి, పెరిగే కొద్దీ ఇప్పుడు మనిషి అన్నకు భావాలు ఉంటాయి, కానీ మనుషుల మీద చిరాకు, బట్ భావాలంటే చాలా ఎమోషన్స్ ఉంటాయి, వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి పెయింటింగ్ ని ఎంచుకుంటాడు. దట్ ఈస్ ద మీడియం ఫర్ హిస్ ఎమోషన్స్ టు ఫ్లో అవుట్. కమింగ్ టు డైరెక్టర్, who is inspired you for Mowgli looks? లుక్సా అంటే ఆ హెయిర్ కట్ అండ్ బ్రీత్ ఎవ్రీథింగ్. అది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద స్టోరీ అండి. అంటే నేను ఒకప్పుడు సగం అలా ఉండేవాడిని. మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఎందుకురా నువ్వు ఇలాగ మాట్లాడుతూ ఉండేది. సో అది ఉండిపోయింది నాకు మైండ్లో. ఓకే, మనం కొంచెం ఆఫ్ అంటే ఏంటంటే జనరల్ సొసైటీలో ఒక నామ్ ఉంటుందండి, ఒక యూనిఫామ్ ఉంటుంది. బేసిక్గా స్కూల్కి ఒక యూనిఫామ్లో వెళ్తాం, ఒక సభకి వెళ్ళాలంటే ఒక కాస్ట్యూమ్ ఉంటుంది. సో యాక్సెప్టబుల్ అపియరెన్స్ ఇన్ సొసైటీ ఒకటి ఉంటుంది, రైట్? ఐ కైండ్ ఆఫ్ డిడ్ంట్ ఫాలో ఇట్, దెన్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ వాటర్. ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు న్యాచురల్లీ ఒక కొండల్లో తిరుగుతూ సమాజానికి చాలా దూరంగా ఉంటూ ఈ హెయిర్ కట్లు, బియర్డ్ స్టైల్స్ ఇవన్నీ ఫాలో అవ్వకుండా ట్రెక్ చేసుకుంటూ హ్యాపీగా చెట్ల మధ్యలో తిరిగేవాడు. అన్రూలీగా అలా వదిలేసుకొని హ్యాపీగా ఫ్రీగా ఉంటే ఎలా ఉంటుంది. ఐ వాజ్ ఆల్సో ట్యాపింగ్ ఇన్ టు చాలా మంది కుర్రోళ్ళకి. ఐ థింక్ ఇఫ్ యూ లీవ్ యంగ్స్టర్స్ without putting them any regulations, most of the youngsters would like to be like that. Most of them, I'm not saying everybody. So that look is inspired by the story itself. My last question is, లవ్ మౌలిలో చూస్తే అసలు ట్రైలర్లో మొత్తం అంటే ఇప్పుడు ఈ మూవీని యూత్ చూడడానికా, లేకపోతే ఫ్యామిలీ చూసే ఛాన్స్ లేదు కలిసి కూర్చుని? అండ్ ఇప్పుడున్న జనరేషన్కి, నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్కి ఈ మూవీ నుంచి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మెసేజ్ ఇద్దామని పర్టికులర్గా ఏం లేదండి. అంటే ఏ కథ చెప్పినా మనకు చిన్నప్పుడు కథ చెప్తారు. కథ చెప్పినప్పుడు ఈ కథలో నీతి ఏంటంటే అని కథ చెప్పాక ఆ కథ అర్థం చేసుకొని దాంట్లో మనం ఏం తీసుకున్నాం అనేది ఇట్స్ ఎ పర్స్పెక్టివ్. ఓ పెయింటింగ్ చూస్తే అందరికి ఒకే ఫీలింగ్ రాదు, రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. ఇట్స్ ద సేమ్. సో ఐ టోల్డ్ స్టోరీ. నేను అందులో ఏం పెట్టానో నాకు తెలుసు. అది చూసిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు ఇందాక మనోడు ఎవడో టైటానిక్ అన్నాడు, అతనికి అది ఎక్కుద్ది. ఇంకొక ఆయన ఎవరో నాకు పెళ్ళయింది మా ఆవిడ అన్నాడు. సో వాళ్ళకి వేరే ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో తీసుకునేవి. నేను పర్సనల్గా నేను మెసేజ్ కాదండి, సినిమా చూడాలి, రిలేట్ అవుతారని చెప్తాను అంతే. రెండు ఫ్యామిలీ కూర్చొని చూడలేరు అన్నారు మీరు. నో, దట్స్ నాట్ ట్రూ. బికాజ్ ట్రైలర్ చూసినప్పుడు రెండు ముద్దులు పెట్టుకున్నారు 2 సార్లనో, లేకపోతే ఇంకోటనో. ఇప్పుడు కత్తులు కటార్లు పెట్టి నరికేసుకుంటుంటే జనాలు తలకాయలు చేతులు ఎగిరిపోతుంటే, పైగా ఒక ఐటమ్ సాంగ్ అనేది ఒక రివాయ్. మనకి ఐటమ్ సాంగ్ లో ఒక్క అమ్మాయి నుంచి ఉంటే 500 మంది అమ్మాయి చుట్టూ ఏం చేయడానికి డాన్స్ చేస్తున్నారు, లిరిక్స్ ఏముంటాయి మనకు తెలుసు. అవి ఫ్యామిలీ సినిమాలు. అవే చూడగలుగుతున్నప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా ఇది ప్రేమ గురించి చెప్పాం మేము చాలా బ్యూటిఫుల్ గా. ఐ థింక్ పెద్దాళ్ళు
18 దాటిన వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి మరీ చూపించాల్సిన సినిమా అని నా ఫీలింగ్. మీరు సినిమా చూశాక యూ విల్ అగ్రీ. నవదీప్ గారు హాయ్. అండ్ ముందుగా డైరెక్టర్ గారు అంటే తక్కువ ఫిలిమ్సే చూశాను అని అన్నారు కదా, గౌతమ్ ఎస్ఎస్ ఒకసారి చూడండి. తర్వాత వంకాయమ్మ అదే వంకాయ కూడా ఎరగదీస్తుంది అనమాట. సో నవదీప్ గారు మీకే క్వశ్చన్ స్ట్రైట్ గా. అండ్ మీరు చాలా ఇయర్స్ ఆఫ్ జర్నీ చెప్తున్నారు, ఇప్పుడు చాలా మూవీస్ చేశారు, చాలా మంది హీరోస్ తోటి అందరితో కలిసి కూడా మీరు యాక్ట్ చేశారు. ఒక్కొక్క టైంలో వాళ్ళని డామినేట్ చేసి చేసిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు 2.0 వేసుకున్నారు కదా, సో ఇప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళతో చేస్తారా చేయరా ఏంటి? 100% చేస్తాను, 100% చేస్తాను. ఇట్స్ మోర్ అబౌట్ నేను అంటే పర్సనల్గా నేను రియలైజ్ అయింది ఏంటంటే మీరు అన్నట్టుగా కొన్ని అంటే ఇప్పుడున్న సినిమాలు ఇప్పుడున్న ట్రెండ్ వేరే. అంటే డెఫినెట్లీ ఒక క్యారెక్టర్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఇంపాక్ట్ఫుల్ గా ఉందా లేదా అనేది చూస్తున్నారు. ఇప్పుడు అందరు సినిమాలు అందరూ యాక్ట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు లేదు అది. నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే దిస్ వాజ్ లాంగ్ బ్యాక్ రైట్, దిస్ వాజ్ అబౌట్ 15 years ago. ఇప్పుడు నువ్వు సెకండ్ హీరోగా చేస్తున్నావు అంటే ఇంక నువ్వు లీడ్ హీరోగా చేయలేవు, నువ్వు టీవీలోకి వెళ్ళావంటే ఇంక నువ్వు సినిమాలో